సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని చివెంలం పరిధిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం బీఆర్ఎస్ విజయం తాత్కాలికంగా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఏపీ మంత్రులు మాటలు జాగ్రత్తగా వాడకపోతే అందరి చిట్టాలు విప్పుతామన్నారు. కేంద్ర నిర్ణయం పూర్తి స్థాయి నిర్ణయంగా భావించడం లేదని, బీఆర్ఎస్ బిడ్డింగ్ లో పాల్గొంటుందనే కేంద్రం వెనకడుగు వేసిందన్నారు. ఏపీ ప్రజల నుండి స్థానిక పార్టీలకు వ్యతిరేకత వస్తుందని ప్రకటన కూడా వచ్చిందని, బీజేపీ స్థానిక ప్రజలను మోసం చేసేందుకే తాత్కాలిక ప్రకటనని అన్నారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అది కేవలం మోసపూరితంగా చేసిన, తాత్కాలికంగా చేసిన ప్రకటన అని నేను భావిస్తా ఉన్నా. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మేము దానిపైన ఒక నిర్ణయం తీసుకొని మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు దానిపైన మాట్లాడడం మొదలుపెట్టినరో వెంటనే అక్కడ ఉన్న పార్టీలకు వణుకు మొదలైంది. ఇవాళ రోజు అవి రెండు కూడా బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న పార్టీలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా వాటికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం కొరకు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి వాటిని బయటపడించడం కొరకు మాత్రమే ఇవాళ కేంద్ర మంత్రితోని ఈ ప్రకటన చేయించినట్టుగా నేను భావిస్తా ఉన్నా. కానీ కేంద్రంది మోసపూరిత ప్రకటనే. ఇది పూర్తి స్థాయిలో ఉపసంహరించుకున్నట్టుగా మాత్రం మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్ని మోసం చేయడం అనేది వెనతో పెట్టిన విద్య. ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం, చట్టాలు తీసుకురావడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గటం, మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజల్ని కాటివేయడం అనేది ఇది బీజేపీ నైజం. అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ చేపిస్తూ ఉంది బీజేపీ. ఇది తప్పకుండా బీఆర్ఎస్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలని రక్షించుకోవడం కొరకు చేసిన మోసపూరితమైన ప్రకటన తప్ప ఇది ఇంకొకటి కాదు. సరే, ఆంధ్ర మంత్రులకు సంబంధించి మా మంత్రి గారు హరీష్ రావు గారు చాలా యథాలాపంగా ఇక్కడ చిన్న కార్యకర్తల సమావేశాలు మాట్లాడుకుంటూ ఏదో అభివృద్ధి గురించి ఏదో పోల్చినాడనే ఒక మాట తీసుకొని తొందరపడి మాట్లాడినారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు. దాంట్లో కొంత అపరిపక్వంగా ఉన్నాయి వాళ్ళ మాటలు, కొంత అజ్ఞానంగా కూడా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వారు మాట్లాడిన మాటల్లో మేము లేకపోతే అక్కడ ఏమీ లేదు, మేము పోకపోతే అక్కడ ఏమీ లేదు అని తెలియదు ఒక మాట మాట్లాడినారు. ఎప్పుడు కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలడం అనేది, అక్కడ ఉన్న చోట అవకాశాలు లేకపోతే, ఉన్న చోట బతుకుదెరువు లేకపోతేనే ఇంకొక చోటికి పోతారు ఎవరైనా ప్రజలు. మేము కూడా వెళ్ళినాం. తెలంగాణ నుంచి దాదాపు 15-20 లక్షల మంది మా ప్రజలు వలసలు వెళ్ళినారు. అప్పటి వీళ్ళ దుర్మార్గమైన పరిపాలనలో, వీళ్ళ మూర్ఖపు పరిపాలనలో తెలంగాణ వెనుకబడి నెట్టివేయబడి మా మహబూబ్నగర్, మా నల్లగొండ, మా మెదక్, మా నిజామాబాద్, మా కరీంనగర్, మా ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాదిగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు పోయినారు. కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత కేవలం 8 ఏళ్లలోనే మొత్తం మా వాళ్ళు వెనక్కి రావడం కాకుండా ఇంకా అదనంగా 15 లక్షల మంది పైగా ఇతర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించే స్థితిలో, ఇవాళ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే స్థితిలో తెలంగాణ ఎదిగింది. అంతేకాదు హైదరాబాద్కు